It looks really bleak based on everything happening. But I'll show you first positive news in this one. నిన్న పెట్టిన వీడియోలోనే చెప్పాను. మీకు గుర్తుంది కదా ఈ పిక్చర్? తన పేరు లియం రామోస్. అతన్ని ఇంకా నయం సంఖ్యలు ఇలా బంధించి తీసుకెళ్లారు. వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే అతను ఇంట్లోకి వెళ్ళడానికి లేదు కదా, అంటే కొన్ని చోట్ల వెళ్తున్నారు, బ్రేకింగ్ చేసుకుని వెళ్తున్నారు. బట్ అతను బయటికి తీసుకురావటం కోసం ఇతను పట్టుకుని తీసుకెళ్లారు. ఇద్దరు దే లీగల్లీ సాట్ అసైలం. ఈ కేసు గురించి చాలా ఇంపార్టెంట్, నేను తర్వాత చెప్పబోయేది. ఇద్దరిని తీసుకెళ్లి టెక్సాస్ జైల్లో పడేశారు. అక్కడ పడేస్తే మరి ఏం చేశారో మరి నాకు తెలియదు, కానీ రిపోర్టర్లకు యాక్సెస్ ఇచ్చారు. మొన్న 2 రోజుల క్రితం రిపోర్టర్స్ వీళ్ళని వాళ్ళ నాన్న ఓల్డ్లో పడుకుని నిద్రపోతున్నాడు ఈ కుర్రాడు. ఈ ఫోటో చూడండి ఎంత రెసనేట్ అయిందంటే, మీరు ఇందాక చెప్తున్నారు అలెక్స్ ప్రెటీని చంపితే వచ్చారు జనాలని. దిస్ అనదర్ రీజన్. ఈ కుర్రాడ్ హీస్ అనదర్ రీజన్ వై దిస్ థింగ్ రెసనేటెడ్ విత్ పీపుల్. సో నిన్న జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చాడండి. ఆ ఆర్డర్ నేను చెప్పాను కదా, నాకేదో ఐఎమ్ జస్ట్ సచ్ ఎ లూజర్, ఐ కీప్ పేయింగ్ అటెన్షన్ టు జడ్జ్మెంట్స్. కొన్ని అది నేను ఫస్ట్ చదవను. ఎవరన్నా ఇదే ఇది చదవాల్సిందే అని అంటే ట్విట్టర్లో ఉంటే నేను వెంటనే పోయి చదువుతాను దాన్ని. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ ఫర్ యూ. ఐ విల్ టెల్ యూ, యూ విల్ బి బ్లోన్ అవే విత్ ద వర్డ్స్. నేను చాలాసార్లు చెప్పానండి అందరికీ, ఈ లీగలిస్టిక్ రైటింగ్ అనేది ఎంత ఫ్యాసినేటింగ్గా ఉంటుందంటే, జడ్జెస్ రాసే ఆర్డర్స్ కొన్ని యూ హ్యావ్ టు రీడ్ దెమ్. ఇది 3 పేజీల జడ్జిమెంట్ అండి. 3 పేజీలకి ఇది పూర్తిగా చెప్పే ముందు నేను సమ్మరైజ్ చేసుకున్నాను, ఎందుకంటే అంత చదవటం అంత డ్రామాటిక్గా ఉండదు. ఆయన పేరు బైరీ BIERY జడ్జ్. So administrative tactics గురించి ఇలా అన్నాడు. The case has its genesis in the ill-conceived and incompetently implemented government pursuit of daily deportation quotas, apparently even if requires traumatizing children. ఏం రాశాడండి? This exact quote జడ్జి రాసింది. On executive overreach, he wrote this: civics lesson to the government. Administrative warrants issued by the executive branch to itself do not pass probable cause muster. That is called the fox guarding the hen house. This is the 4th Amendment violation I keep telling about. They cannot knock on your door or break into your house and then take people away, but they are doing it. On the abuse of power, actually I can share this with you here on the screen. On the abuse of power, observing human behavior confirms that some among us, the perfidious lust for unbridled power and imposition of cruelty in its quest know no bounds and are bereft of human decency, and the rule of law be damned. You know how much the judge is pissed out to write like this? And then on the fragility of the republic. So Ben Franklin, they had this constitutional convention, and then they wrote the constitution. And somebody asked when he came out, and what do we have? And he said, a republic, if we can keep it. And then the judge finished his order like this. I mean, it brought me tears of joy for reading this. With a judicial finger in the constitutional dike, it is so ordered. ఏం రాశాడు. సో దీనికి తెలుగు సేత డిస్ట్రిక్ట్ జడ్జ్ ఫ్రెడ్ బీరీ ఇచ్చిన తీర్పు: ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాలను తీవ్రంగా తప్పుపట్టింది. 5 ఏళ్ల లియం రామోస్ మరియు అతని తండ్రి టెక్సాస్ నిర్బంధ కేంద్రం నుంచి వెంటనే విడుదల చేయాల్సిన ఆయన ఆదేశించారు. రాజ్యాంగ ఉల్లంఘన. ప్రభుత్వం తనకు తానుగా జారీ చేసుకున్న అడ్మినిస్ట్రేటివ్ వారెంట్లు రాజ్యాంగంలోని 4వ సవరణను ఉల్లంఘిస్తున్నాయని, దీన్ని స్వతంత్ర న్యాయాధికారి అనుమతి తప్పనిసరి అని జడ్జి పేర్కొన్నారు. విధానాలపై విమర్శ, అంటే పాలసీల మీద విమర్శ. మానవత్వాన్ని మరియు చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టి కేవలం డిపోర్టేషన్ కోటాలను పూర్తి చేయడం కోసం పిల్లలను హింసించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చారిత్రక పోలిక. ప్రస్తుత ఫెడరల్ అధికారుల తీరు నాటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ అనుసరించిన నిరంకుశ విధానాలకు గుర్తు చేస్తోందని ఆయన స్వాతంత్ర ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ని ఉటంకించారు. అదే బెన్ ఫ్రాంక్లిన్ కోడ్, ఏ రిపబ్లిక్ ఇఫ్ యూ కెన్ కీప్. కేవలం డిపోర్టేషన్ల కోటాలు. సో
You know what? I will show you the punchline, really punchline. That is the last page of his order. And there's a He picture. put the picture of the kid. He put the picture of the kid under his signature. You know what? That is a picture that resonates with the country. The picture of Alex Pretty being shot in the back of the head resonates with the people. The picture of Rennie Good being shot in cold blood, in cold range, in such a short range, resonates with people. That's why you see this revolution. Okay, now passionate speech is over. అంటే 1 year లో ఒక నో కింగ్స్ ర్యాలీ, ఒక ఈ ర్యాలీలు అసలు అంటే ఇంత ఎగనిస్ట్ అవ్వడం అనేది నేనైతే చూడలేదు సార్. నేను 25 ఏళ్ళే చూడాను అమెరికాలో. 25 ఏళ్ళ అమెరికా జీవితంలో నేను ఎప్పుడు ఇంత దరిద్రంగా చూడలేదు ఎప్పుడు. జడ్జి ఆదేశించిన విధంగానే ఆ మర్నాడే లియం రామస్ ని విడుదల చేశారండి. హీస్ బ్యాక్ ఇన్ మినియాపోలిస్. With exclusive video from ABC News of 5-year-old Liam Conejo Ramos in the cockpit getting his wings on his flight back to Minneapolis. A federal judge ordering the boy and his father to be released from a detention center in Texas where they were being held in an immigration case. We'll have much more on their return to Minnesota this afternoon. Let me refocus on that. మీరు సిటీ కౌన్సిల్ అన్నారు. నేను కిడ్స్ ట్రామా గురించి చెప్పాను. జడ్జి తీర్పు చూపించాను. ట్రామటైజింగ్ కిడ్స్ అన్నాడు ఆయన. సో హియర్ ఇస్ ఎ కిడ్ టాకింగ్ టు సిటీ కౌన్సిల్ ఆఫ్ మినియాపోలిస్. ఎంతమంది కిడ్స్ ఉన్నారో తెలియదు, బట్ పే attention to every word this kid is saying in Minneapolis City Council. I don't have a written speech, but I have a lot to say. I have been at school for the past couple months actually, with friends who are Mexican, Latino, Asian, and seeing the looks on their faces when anybody says anything about ICE is terrifying. My friends, I have a lot of Mexican friends, and all of them are terrified. And I want to say that when I'm with them, I feel angry. I feel furious because when I watch the news, I see people being kidnapped, people being hit by cars during protests, and I don't know what to say. I think that our government is collapsing. I think that what is happening in Minnesota, in anywhere that ICE has been marauding around kidnapping people, I just think that to all the people who are out in detention centers and who are hiding away, don't give up, don't give in, and don't let the bastards grind you down. Thank you. Kids are afraid of going to school. Think about this. నా షోస్ చాలా నెలల నుంచి చూస్తున్న వాళ్ళకి ఒకటి చెప్తాను. గుర్తు చేసుకోండి, నేను పాస్పోర్ట్ కార్డు నా వ్యాలెట్ లో, మీకు గుర్తుందో ఎప్పుడు గుర్తుంది నాకు, అప్రాక్సిమేట్ గా లేట్ ఏప్రిల్ ఎర్లీ మే అని. సో అది ఎంత ముందు చూపుగా మీకు అనిపించవచ్చు. మొన్న నా ఫార్మర్ కొలీగ్, ఆయన రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్, ఆయనతో నేను లాస్ట్ టైం లంచ్కి వెళ్ళినప్పుడు, అదే 6 months బ్యాక్ లంచ్కి వెళ్ళినప్పుడు, నా జేబులో నుంచి పాస్పోర్ట్ కార్డు తీసి చూపించి, మార్క్, ఐఎమ్ క్యారింగ్ దిస్ అరౌండ్ విత్ మీ, ఐఎమ్ ఏ బ్రౌన్ స్కిన్ guy, I don't know what, he's a white person. I'm like quintessential, like there is nobody who'd stop him, right? Last week కాల్ చేసి అడుగుతున్నాడు నన్ను, పాస్పోర్ట్ కార్డ్ ఏంటి రెన్యూవల్తోనే వస్తుందా, నాకేమో ఎక్కడ ఆప్షన్ కనపడలేదు, రెన్యూవల్తో అయితే కనపడుతుంది అన్నాడు. I said, I think that is right. Like మీరు పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటే గానీ కార్డు దాంతో రాదు, మీరు సెపరేట్ గా కార్డు ఆర్డర్ చేయడానికి లేదు. I said, నీకెందుకు మార్క్ అన్నా. So like they're killing white guys too. Unfortunate, but he's like, I mean, the శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా, కాదు డార్క్ హ్యూమర్ ఇది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం అన్నట్టు అయిపోయింది ఇది. సో ఈ కాంటెక్స్ట్ లోనే మినియాపోలిస్ లో పిల్లల్ని స్కూల్స్ కి పంపించేటప్పుడు మదర్స్ ఆర్ పుట్టింగ్ దేర్ పాస్పోర్ట్స్ ఇన్ ద బ్యాగ్స్. ఇప్పుడు ఇదంతా ఈ సిగ్నల్ చాట్ గ్రూప్లు, ఇలాంటి చాట్ గ్రూప్స్ ఇవన్నీ పెట్టుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్, అండ్ దిస్ ఐస్ assholes, they're infiltrating into that and then they're going into these groups. ఓకే, ఈ రకంగా స్ప్రెడ్ అవుతుంది. ఏం చేస్తున్నారు,
పిల్లల బ్యాక్ ప్యాక్ లో ముందు పాస్పోర్ట్లు పెడుతున్నారు. అండ్ దెన్ దే ఫిగర్డ్ అవుట్ బ్యాక్ ప్యాక్ పక్కన ఎక్కడ ఉంటే ఏం చేస్తారు వీళ్ళని ఎత్తుకుపోతే, అందుకని బ్యాక్ పాకెట్ లో పెట్టుకోమని చెప్తున్నారు. ఇది ఏం దేశం అండి బాబు? ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ. మై గాడ్, అంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఐ మీన్, ఓకే, నేను ఎక్సైట్ అయిపోయి ఆవేశంగా ఏదో చెప్పినట్టు అనుకోకండి, బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ దిస్, ఐ డోంట్ నో. ఏమో సార్, 25 ఏళ్లలో ఎప్పుడైనా నేను ఏదైనా వేరే తప్పు చేసినప్పుడు, అదే పోలీస్ ఏదో స్పీడింగ్ చేసినప్పుడు, ఎప్పుడో నా డ్రైవింగ్ లైసెన్స్ చూసుకుని దాని మీద నుంచి ఏమైనా నా మీద వారెంట్ ఉన్నాయా లేదా అని పోలీసులు చెక్ చేసేవాళ్ళు తప్ప, మరీ తలుపులు పగలగొట్టి వారెంట్ మన ఐడి తీసుకుని దాని మీద చెక్ చేయడం అనేది ఆ స్టేజ్కి వచ్చేసామంటే ఒక్క సంవత్సరంలో ఎంత ఎంత అంటే అసలు మనకు పైగా దరిద్రం ఏంటంటే మన దగ్గర అంత పోలీసు వాళ్ళు కూడా లేరు.